ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్ ఈరోజు ఖర్జూర చపాతీ ఎలా చేయాలో చూపిస్తానండి. ఈ ఖర్జూరాలు వేడి నీళ్ళలో ఒక 10-15 నిమిషాల దాకా నానబెట్టినామంటే గింజ అంతా వచ్చేస్తుందండి. ఆ గింజ కొంచెం తీసేసుకొని మళ్ళీ ఎలా రెడీ చేయాలో చూపిస్తానండి. ఇలా మిక్సీకి పట్టుకోవాలండి. ఖర్జూరాలు మిక్సీకి పట్టుకున్నామంటే ఇలా పేస్ట్ లాగా రెడీ అవుతుందండి మనకి. ఇప్పుడు దీనికి కావాల్సింది చపాతీకి కావాల్సిందండి. ఇది వచ్చి గోధుమ పిండి అండి. గోధుమ పిండి 1 కప్పు. ఇది కావాలంటే ఇది మైదా కూడా అండి. మైదా కూడా కొంచెం వేసుకోండి. గోధుమ పిండితో పాటు కొంచెం మెత్తగా వస్తాయండి. ఓకేనా? ఎలా రెడీ చేయాలో చూపిస్తానండి. ఫైనల్గా కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా రెడీ అయిపోయిందండి. 10 నిమిషాలు ఉంచుకుందామండి. 10-20 నిమిషాలు ఉంచుకుంటే చపాతీ బాగా వస్తుందండి. ఇలా బండలు పెట్టుకోవాలండి. వేడైన తర్వాత ఇప్పుడు మన చపాతీ రెడీ అయిందండి. ఇలా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మీ ఇష్టం అండి. నెయ్యి కావాలంటే నెయ్యి వేసుకోవచ్చు. పిల్లలు ఇష్టంగా తింటారండి. ఖర్జూరం చపాతీలు చాలా బాగుంటాయండి. టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి నాకు. ఓకేనా? ఇలా ఉంటాయండి. మన మామూలు చపాతీలాగానే ఉంటాయి. స్వీట్గా ఉంటాయండి. ఇష్టంగా తింటారండి పిల్లలు. ఒకసారి ట్రై చేయండి. ఖర్జూర చపాతీలు ఇలా బాగుంటాయండి. తినేదానికి స్మూత్గా వస్తాయండి. లాస్ట్గా అండి మన చపాతీలు రెడీ అండి. ఇలా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి మీరు ట్రై చేసి మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి.